హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏంది పాల ప్యాకెట్ చూపిస్తుంది అనుకుంటుర్రా? గెస్ చేయండి. చాయ్ అని అయితే సింపుల్గా అనుకోకండి, ఇదైతే మస్తు బాగుంటుంది టేస్ట్. ఇట్లా పోస్తే కానీ మనకు ఒక ఇది అనేది ఉండదు కదా, కొంచెం అంటుకున్న పాలు కూడా నీళ్ళు పోసి ఇట్లా బాగా లోపి పోస్తే కానీ పాలు లేవు అన్నట్టు అనిపిస్తుంది. అదొక సాటిస్ఫాక్షన్. ఇంకా నెక్స్ట్ అయితే టీ పౌడర్, పాలు, చాయ్ పత్తి వేస్తే ఇక ఆ మాత్రానికి టీ అయిపోతుందని అనుకోకండి. గెస్ చేయండి ఏం చేస్తున్నానో. ఇక పాలు వేరే గిన్నెలో కాసి ఉండే, అది కూడా దాంట్లో కొన్ని నీళ్ళు పోసి అందులో వేసేసిన. ఇంకా బాగా కొంచెం మంట పెద్దగా పెట్టుకొని ఇలాచీలు కొంచెం రాయితో దంచుకొని అయితే వేసుకుంటున్నా, లేదంటే అట్లనే వేసుకున్నా సరిపోతుంది. స్మెల్ వస్తుంది ఉడికితే. ఇంకా ఈలోపు చాయ్ మసులుతుంటే ఈ గిన్నెలు అయితే మనము క్లీన్ చేసేసుకుందామని టార్గెట్ పెట్టుకున్నా. ఆల్మోస్ట్ అట్లనే వేసేస్తాను నేనైతే. ఇంకా కొంచెం పక్కల అట్లా ఉంటే టీ పౌడర్ అంతా కలుపుకొని చూసారా, అది మసిలిందో లేదో సగం గిన్నెలు అయితే అయిపోగొట్టేసిన. ఎందుకంటే సపరేట్గా దాని గురించి ఎందుకు అన్నట్టు అనుకుంటా. మొత్తం క్లీన్ అయితే అయిపోయింది. ఇప్పుడు పెట్టిన చాయ్ ఒకటే ఉంది. ఇక మన స్పెషల్ ఫుడ్ లవర్స్కి అయితే ఇది నాకు అస్సలు తెలియదు. మా అమ్మోళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడైతే, ఇక్కడ పెళ్ళి వచ్చినాక మా అత్తగారి ఇంటికాడనే మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు చెప్తే స్టార్టింగ్లో అయితే టూ వ్యాక్ అంటుండే, అట్లా అనిపిస్తుండే. కానీ ఇక తర్వాత ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత ఇక టేస్ట్ చేసిన నేనైతే అస్సలు ఫైన్ బిస్కెట్ కూడా పనిచేయదు దీంతో. అంత టేస్ట్ ఉంటుంది, మస్తు బాగుంటుంది. ఆ మురుకులు నానిన చాయ్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ మురుకులు కూడా మస్తు టేస్ట్ అనిపిస్తాయి. మస్తు అంటే మస్తు నా ఫేవరెట్ అయిపోయింది. ఫైన్ బిస్కెట్ని కూడా పక్కకు పెట్టేస్తా, అంత బాగుంటుంది. అస్సలు తెలియలేకుండే మేమైతే ఫైన్ బిస్కెట్లు, బన్ను బిస్కెట్లు, ఇంకా మన చిన్న ఉప్పు బిస్కెట్లు అని, చాంద్ బిస్కెట్లు అని అంతవరకే తెలుసు. ఈ చెకోడీలు, ఈ మురుకులు ఇట్లా చాయ్ వేసుకుంటారు అనేది అయితే ఫస్ట్ టైము విన్నప్పుడైతే కొత్తగా తీళ్ళు అనుకున్నా. కానీ ఇక తిన్న తర్వాత తెలిసింది ఎందుకు తింటున్నారో అని. ఇక గ్లాస్లో పోసుకుంటే అయితే సరిపోదని నేను మురుకులు ఉన్నప్పుడైతే ఇట్లా గిన్నెలో పోసుకుంటా. తెలంగాణనే కానీ నాకైతే మరి మా మామనార్లు ఎవ్వరు తినలేదు అట్లా. మా ఇంట్లో కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవరు చుట్టుపక్కల కూడా చూడలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. ఇట్లా నోట్లో కరిగిపోతున్నట్టు, మెస్మరైజ్ అయిపోతున్నట్టు ఉంటుంది తింటుంటే మాత్రం. గ్లాస్లో వేసుకుంటే సరిపోదని ఇట్లా గిన్నెలు అయితే వేసుకొని కానిస్తా పని మెల్లగా. ఇక అదొక స్నాక్స్ లాగా అయిపోతుంది మురుకులు ఉన్న రోజులు. మా ఇంట్లో అయితే అందరూ కూడా వేసుకుంటారు, ప్రతి ఒక్కరు. ఇక అవి లేనిది ఇక చాయ్ తాగలేం మురుకులు ఉన్న రోజులు. ఇక బిస్కెట్లు తెచ్చుడు బంద్ చేస్తాం. మన గులాబ్ జామ్ తిన్నట్టు కానీ కొంచెం మురుకులు తిని తర్వాత కొన్ని తాగాలి. దిష్టి పెట్టినట్టున్నారు, సరం పడింది నాకు. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకవేళ తెలియకపోతే. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి వేరే లెవెల్ అసలు టేస్ట్ మాత్రం. ఇట్లా తెలియకుండా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరెవరు ఉన్నారో కమెంట్ చేయండి. చూసిండ్రు కదా, చూడడానికే కూడా ఎంత బాగుందో. కొత్తగా చూసే వాళ్ళకైతే వ్యాక్ అనిపిస్తుంది, కానీ ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే అబ్బా అన్నట్టు ఉంటుంది. అది మామూలు టేస్ట్ కాదనమాట, దేనితో కూడా పోల్చలేము. ఇంకా మీకు గ్లాసులు వేసుకొని తింటారా, గిన్నెలు వేసుకొని తింటారా మీరు, అది కూడా కమెంట్ చేయండి. ఈసారి అయితే కటోరా సైజ్ కూడా కొంచెం ఇంకా స్పెషల్గా అయితే. ఓకే, అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.